ఓం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అతిదించదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహపదాం బుద్ధిం హనగాం హరివల్లభాం. బాలాత్రిపుర సుందరి పౌర్ణమి చంద్రకళలు 16 కలిగినటువంటి ముఖారవిందము. చంద్రుడి యొక్క 16 యొక్క కిరణము పౌర్ణమి రోజున పూర్తవుతుంది. ఒక్కొక్క కిరణము ఒక్కొక్క తిథిగా భావిస్తే 15 కూడా సూర్యుడి నుంచి చంద్రుడికి వస్తూ ఉంటాయి. ఒక్క కిరణం మాత్రము చంద్రుడి నుంచి సూర్యుడికి వెళ్ళేటువంటి పూర్ణమి కళ. ఆ కళ కలిగినటువంటి పూర్ణమి అమ్మవారు పౌర్ణమి చక్కటి కాంతి కలిగిన అమ్మవారిని అన్నాద, అన్నములకు అధిపతి, ఔషధాల అధిపతి చంద్రుడు. అన్నము స్వరూపము శ్రీ సూక్తము. అమ్మవారే అన్నప్రదాత. అన్నస్వరూపమైన అమ్మవారికి పాదపద్మ నమస్కారం. పౌర్ణమి కాంతి కలిగిన అమ్మవారికి నమస్కారం. గ్రహణము అనగా గ్రహించేటువంటిది. మనం గ్రహిస్తూ ఉంటాము గ్రహముల యొక్క శక్తిని. కాబట్టి ఆ గ్రహించే కన్నుతో చూస్తూ ఉంటాం, వాసనల్ని ముక్కుతో గ్రహిస్తూ ఉంటాం. అలా ప్రతిదీ గ్రహించేటువంటి శక్తి మనకు ఉంటుంది. కాబట్టి మన ముఖములో ఉండేటువంటి గ్రహశక్తులన్నిటికీ కూడా నమస్కారము. అటువంటి గ్రహణ కాలంలో అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అమ్మవారి యొక్క తేజస్సుని, అమ్మవారి యొక్క దర్శనాన్ని చూస్తే చాలు 1000 రెట్ల అధిక ఫలితం కలుగుతుంది మనకి. అటువంటి గ్రహణ సమయంలో దానం చేసిన, మంత్రాన్ని చెప్పుకున్న, అమ్మవారి యొక్క నామాన్ని స్మరించినా కూడా 1000 రెట్ల శక్తి వస్తుంది. అయితే ఏది స్మరించినా ఏది చేసినా దానికి తగినటువంటి శాంతి కర్మ, అన్నదానము, దానము చేస్తూ ఉండాలి. అవి చేయకుండా ఒక మంత్రమే చెప్పుకుంటూ పోతే ఫలితం ఉండదు. ఎంత చదివినా ఎగ్జామ్ రాయాలి. చివరిలో ఎగ్జామ్ రాయకుండా నేను బీటెక్ చదివానంటే నిష్ఫలం. అలాగే ఎంత మంత్రం చేస్తే అంత అన్నదానాన్ని, అంత దాన ధర్మాల్ని చేస్తూ ఉండాలి. అటువంటి ఎక్కడ నచ్చితే అక్కడ అటువంటి అమ్మవారి పాదపద్మలకు నమస్కారం. అమ్మవారి పాదములు, అమ్మవారి ముఖము ఎడమ కన్ను చంద్రుడు, కుడి కన్ను సూర్యుడు. అటువంటి చంద్రకాంతి కలిగిన అమ్మవారి యొక్క ముఖారవిందానికి నమస్కారం. జై బాల, జై బాల.